అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మన అఖిల భారత రజక సంఘం సభ్యులు నస్పూరి భీమయ్య గారు, అదేవిధంగా ఈసంపల్లి చందు గారు, సంఘం రమేష్ గారు, కొత్తపల్లి రాజన్న గారు, అదేవిధంగా గూడెపు రాజేందర్ గారు, దుసిరెడ్డి అంజయ్ గారు, నిమ్మల రాజన్న గారు, గంపల శంకర్ గారు, అదేవిధంగా అధ్యక్షులు పెండేల శ్రీనివాస్ గారు, అంతగిరి శంకరయ్య గారు, అదేవిధంగా పూసాల మొగిలి గంపల శంకర్, కొన్నిరాజుల శ్రీనివాస్, జూనూరి సత్యం, తోటపల్లి శంకర్, కుదురుపాక శంకర్, కొన్నిరాజుల తిరుపతి, కొండపర్తి బక్కయ్య, రామగుండం లింగరాజు, జలిగెపు ఓదేలు, అంతగిరి రమేష్, వీళ్ళందరూ ఈరోజు పూసాల మొగిలి వీళ్ళందరూ ఈరోజు అఖిల భారత రజక సంఘం హెడ్ ఆఫీస్ హైదరాబాద్కి రావడం జరిగింది. స్థానిక సమస్యల మీద రజక పట్టణంలో రైతాంగ సాయుధ పోరాటంలో ధైర్య సాహసులు ఐలమ్మ విగ్రహావిష్కరణ కూడా చేసుకుందామని చెప్పినారు. అదేవిధంగా తప్పకుండా దానికి సహకరిద్దాం. బెల్లంపల్లిలో ప్రభుత్వ స్థలంలో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించే చొరవ తీసుకోమని తప్పకుండా దీని మీద కూడా తప్పకుండా మనం నిర్వహిద్దాం. తప్పకుండా అక్కడ బహిరంగంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం. దాని తర్వాత జయంతి కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహిద్దాం. అదేవిధంగా రజకుల ఆరాధ్య దైవమైన మడవలేయ స్వామి దేవాలయం బెల్లంపల్లి పట్టణంలో లేదు, అక్కడ ఏర్పాటు చేయడానికి త్వరలోనే భూమి పూజ చేద్దామని చెప్తున్నారు. తప్పకుండా బెల్లంపల్లిలో జరిగే మాచిదేవి మడివేలే స్వామి గుడికి శంకుస్థాపన చేయడానికి తప్పకుండా నేను బెల్లంపల్లికి వస్తున్నాను. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణ రజక సంఘానికి భవన నిర్మాణం కొరకు కూడా ప్రభుత్వ స్థలం ఇవ్వాలని దాని మీద పోరాటం చేద్దామన్నారు. తప్పకుండా బెల్లంపల్లిలో రజక సంఘానికి రజక భవన స్థలం ఇచ్చే వరకు మీతో ఉంటాను. తప్పకుండా దానికోసం పోరాటం చేద్దాం. అదేవిధంగా సొంత నివాసం లేని నిరుపేద రజక కుటుంబాలకు ఇంటి స్థలం కేటాయించాలని చర్యలు తప్పకుండా ఏదైతే ఇందిరమ్మ ఇల్లని ప్రభుత్వం ఏదైతే తెచ్చిందో తప్పకుండా నిరుపేద రజకులు ఇల్లు లేనటువంటి గూడు లేనటువంటి రజకులకు తప్పకుండా ఇల్లు వచ్చేదాకా కూడా పోరాటం చేద్దాము. కాబట్టి నేను బెల్లంపల్లిలో ఉన్నటువంటి రజక జాతి అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకి అందరికి ఒకటే తెలియజేసుకుంటున్నాను. మన టీం సభ్యులందరూ నస్పూరి భీమయ్య గారి ఆధ్వర్యంలో తప్పకుండా బెల్లంపల్లిలో ఉన్నటువంటి రజకుల హక్కుల కోసం తప్పకుండా అఖిల భారత రజక సంఘం ఎప్పుడు సిద్ధంగా ఉంటది పోరాటానికి. మీరు కూడా తప్పకుండా అక్కడ జిల్లా కమిటీలు అదేవిధంగా మండల కమిటీలు అన్ని కంప్లీట్ చేసుకునే కార్యక్రమం కూడా ఉంది. తప్పకుండా ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళు, జాతికి సేవ చేసేటటువంటి వాళ్ళు అన్న వాళ్ళను సంప్రదించండి. ఎవరికి ఏ కష్టం ఉన్నా, ఎవరన్నా చనిపోయినా, ఎవరన్నా పెళ్ళైనా, పేద పెళ్లిలో కూడా అన్న వాళ్ళు సహకారం చేస్తారు. అఖిల భారత రజక సంఘం తరఫున సహకారం చేస్తూనే ఉన్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి మళ్ళీ కూడా చేస్తూనే ఉంటాం. తప్పకుండా బెల్లంపల్లిలో ఉన్నటువంటి రజకులకు ఏ కష్టం వచ్చినా, ఏది వచ్చినా తప్పకుండా స్థానిక నాయకులు మీకు అందుబాటులో ఉంటారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా అన్న వాళ్ళకి తెలియజేయాలని తెలియజేసుకుంటూ తప్పకుండా బెల్లంపల్లికి వస్తాను. బెల్లంపల్లిలో రజకుల దమ్మేందో, రజకుల సత్తా ఏందో తప్పకుండా భారీ ర్యాలీని తీసుకుంటాము. తప్పకుండా బెల్లంపల్లిలో అన్ని మండలాల్లో ఉన్నటువంటి రజకులను ఏకతాటి మీద తీసుకొచ్చి తప్పకుండా భారీ బహిరంగ ర్యాలీ కూడా త్వరలోనే ఉంటది. తప్పకుండా కమిటీలు కంప్లీట్ చేసుకున్నాం. బెల్లంపల్లిలో రజకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా మనం గల్లం విప్పదాం. బెల్లంపల్లిలో ఉన్నటువంటి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఉందో తప్పకుండా దాని మీద కూడా పోరాటం చేద్దాం. బెల్లంపల్లిలో ఉన్నటువంటి రజకులకు చేదోడుగా నేనున్నాను, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ ఇంటి పెద్ద కొడుకుగా నేనున్నాను. తప్పకుండా త్వరలోనే బెల్లంపల్లిలో జరిగేటటువంటి భారీ ర్యాలీ అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తరలి రావాలని, ఐలమ్మ పౌరుషం ఏందో మనం చూపించాల్సినంత అవసరం ఉంది. చాకిరి దెబ్బ ఏందో ఈ ప్రభుత్వాలకు చూపించాల్సినంత అవసరం ఉంది. మన హక్కులు సాధించే వరకు, రజకుల హక్కులు సాధించే వరకు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.
జై జై